కంటికి కునుకు కరువైతే తనువు తల్లడిల్లిపోతుంది, మనసు కకావికలమవుతుంది. ఫలితంగా తెలియని బడలేక ఆవహిస్తుంది. నీరసం, నిస్సత్తువ పట్టి పీడిస్తాయి. మొత్తంగా నిద్రలేమితో మానసికంగా, శారీరకంగా అంతులేని వ్యధ కలుగుతుంది. ఈ నిద్ర కష్టాల్ని అధిగమించేందుకు మనలో చాలా మంది ఇష్టం లేకపోయినా నిద్ర మాత్రమే ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే నిద్రలేమితో బాధపడుతున్నప్పుడు ప్రతినిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని సాధన చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుందని చెబుతారు నిపుణులు. సుఖ నిద్రను సొంతం చేసే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో నిద్ర పట్టకపోవడం సమస్యకి యోగాలో కొన్ని అద్భుతమైనటువంటి ఆసనాలు, ప్రాణాయామాలు కలవు. ఈ మధ్యకాలంలో మనం చాలామందిని చూసినట్లయితే ఈ నిద్ర పట్టకపోవడం సమస్యని చాలామందిని చూస్తున్నాం. స్లీపింగ్ పిల్స్ వాడుతూ ఉండడం. ఒకప్పుడు వేజ్ పైబడినటువంటి వాళ్ళు ఎక్కువగా వాడుతూ ఉండేటటువంటి వారు. కానీ ఈరోజు అతి చిన్న వయసులో ఈ నిద్ర పట్టకపోవడం సమస్యతో బాధపడుతూ ఉన్నారు. అంతేకాదు మరి మెడిసిన్స్ వాడుతున్నా సరే నిద్ర పట్టకపోవడం అంటే ఇది ఇంకా తీవ్ర స్థాయికి వెళ్ళిపోవడం. నిద్ర అనేటటువంటిది శరీరానికి ఎంతో విశ్రాంతిని, ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి అద్భుతమైన మంత్రం. ఎప్పుడైతే పూర్తిగా 5 నుంచి 7-8 గంటలు పూర్తిగా నిద్రపోయామో శరీరంలో ఆంతరాంగికమైనటువంటి అవయవాలన్నీ కూడా పూర్తిగా విశ్రాంతిని పొందడంతో పాటుగా శక్తివంతంగా, ఆరోగ్యవంతంగా తయారవుతాయి. ఈరోజు మనం చూసినట్లయితే చాలామంది రాత్రులు పనిచేయడం, పగలు సరైన నిద్ర పట్టకపోవడం, తద్వారా శరీరానికి విశ్రాంతి లభించకపోవడం, తద్వారా శరీరం అంతా వీక్ అయిపోవడం, అంతేకాదు బాడీ మెటబాలిజం అంతా మారిపోవడం. ఈ రకంగా ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ రంగంలో మనం చాలామందిని గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఇది రాబో కాలంలో చాలా ప్రాబ్లమ్స్ని తెచ్చిపెట్టే అవకాశం. మరి యోగాలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలను కనుక మనం ప్రతిరోజు చేసినట్లయితే మరి ఆ నిద్ర పట్టకపోవడం సమస్య నుంచి పూర్తిగా మరి ఉపశమనాన్ని కలిగజేసి మరి పూర్తి విశ్రాంతితో కూడినటువంటి డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయేటటువంటి స్థితిని శరీరానికి ఇవి ఎంతగానో ఉపయోగపడుతుంటాయి. అందులో భాగంగా ఊర్ధ్వహస్తాసనం టు పాదహస్తాసనం, సర్వాంగాసనం మరియు శుభరాత్రి ముద్ర ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా ఊర్ధ్వహస్తాసన, పాదహస్తాసన చేస్తాం. ఇది నిలబడి చేసేటటువంటి స్థితి నుంచి చేయాలి. పాదాలు 2 జతలో ఉంటాయి. అరచేతులు శరీర పక్క భాగాలకి ఇరువైపులా తాకుతున్న విధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు పాదాలని ఒక 2-3 అంగుళాలు పక్కకు జరుపుకొని పాదాలను రిలాక్స్గా ఉంచుకోవాలి. 2 చేతుల్ని నమస్కార స్థితిలోనికి తీసుకొని రావాలి. ఈ స్థితి నుంచి ఊర్ధ్వాసనం అంటే 2 చేతులను పైకి లేపుతూ శ్వాసను తీసుకుంటూ వెనక్కి వెళ్ళాలి. 2 పాదహస్తాసనం బ్రీత్ అవుట్ చేస్తూ ముందుకు వంగాలి. శరీరాన్ని ముందుకు వంచి ఉండాలి. 1 ఊర్ధ్వాసనం శ్వాసను తీసుకుంటూ వెనక్కి రావాలి. 2 పాదహస్తాసనం, 1 ఊర్ధ్వహస్తాసనం, 2 పాదహస్తాసనం, 1 ఊర్ధ్వహస్తాసనం, 2 పాదహస్తాసన్, 1 ఊర్ధ్వహస్తాసన్, 2 పాదహస్తాసన్, 1 ఊర్ధ్వహస్తాసన్, 2 పాదహస్తాసన్, 1 ఊర్ధ్వహస్తాసన్, 2 పాదహస్తాసన్, 1 ఊర్ధ్వహస్తాసన్. నమస్కార స్థితి. విశ్రాంతి స్థితిలో ఉండాలి. ఇప్పుడు సుఖాసనంలో కూర్చోవాలి. సర్వాంగాసనం చేయబోతున్నాం. ఈ సర్వాంగాసనం వెళ్ళకెళ్ళ ప్రశాంతాసన భంగిమగా చేస్తాం. ముందుగా దండాసన భంగిమకి రావాలి. కాళ్ళు 2 స్ట్రైట్గా ఉంచుకొని ఇప్పుడు ఎడం ప్రక్క తిరిగి ప్రశాంతాసన భంగిమకి రావాలి. ఇప్పుడు సర్వాంగాసనం. ముందుగా పాదాలు 2 జతలో ఉంచుకోవాలి. ఇప్పుడు 2 కాళ్ళని స్లోగా పైకి రేజ్ చేస్తూ ఒకేసారి జర్కిచ్చి వెన్నుని పైకి లేపాలి. 2 చేతులతో వీపుకి సపోర్ట్ ఇవ్వాలి. వెన్నుని ఇంకా స్ట్రైట్గా తెచ్చుకోవాలి. కాళ్ళను స్ట్రైట్గా ఉంచుకోవాలి.
ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు రెండు కాళ్ళని ఫోల్డ్ చేసి నిదానంగా క్రిందకి తీసుకొని రావాలి. ప్రశాంతాసనంలో విశ్రాంతిగా ఉండాలి. ఇప్పుడు ఎడం ప్రక్కకి తిరిగి ప్రశాంతాసనం నుంచి సుఖాసనానికి రావాలి. శుభరాత్రి ముద్ర. ఈ ముద్రని పద్మాసనం మీదుగా, లేకుంటే వజ్రాసనం కానీ, లేకుంటే అర్ధపద్మాసనం, సుఖాసనం, వీలు లేకుంటే కుర్చీలో కానీ సోఫాలో కానీ కూర్చొని చేయవచ్చు. రెండు చేతులు అరిచేతుల్ని ఫింగర్స్ని పూర్తిగా ఇంటర్లాక్ చేసి ఉంచాలి. పూర్తిగా వ్రేలలన్నీ కూడా ఫోల్డ్ చేసి ఎడమ చేతి యొక్క థంబ్ ఫింగర్ పైన కుడి చేతి యొక్క బటన్ వేలును ఆనించి ఈ విధంగా ఉంచేటటువంటి ఈ ముద్రనే శుభరాత్రి ముద్ర అంటారు. వెన్ను నిటారుగా ఉంచుకోవాలి. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. ఈ స్థితిలో కళ్ళు మూసుకొని ప్రశాంతమైనటువంటి చిత్తంతో నిదానంగా శ్వాసను తీసుకుంటూ నిదానంగా శ్వాసను విడిచిపెడుతూ గమనమంతా శ్వాస పైన ఉంచి పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాల్ని, నిష్పత్తుల్ని పాటిస్తూ శ్వాసను తీసుకునేటప్పుడు ఆరోగ్య శక్తిని మీలోనికి ఆహ్వానిస్తున్నట్టుగా, శ్వాసను విడిచిపెట్టేటప్పుడు రోగశక్తిని బయటికి పంపించేస్తున్నట్టుగా భావన చేయాలి. ఇప్పుడు శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపండి. నిదానంగా ముద్రను రిలీజ్ చేయండి. కళ్ళు తెరవండి. చూసారు కదండి, ఈ ఊర్ధహస్తాసనం టు పాదహస్తాసనం 10 సార్లు చొప్పున 3 సార్లు ఈ విధంగా చేస్తూ, దాని తర్వాత సర్వాంగాసనాన్ని ప్రతిరోజు 3 నుంచి 5 సార్లు చక్కగా ప్రాక్టీస్ చేస్తూ, మరి కొన్ని శుభరాత్రి ముద్ర పడుకోవడానికి ముందుగా ఈ శుభరాత్రి ముద్ర 5 నిమిషాలు కనుక వేసినట్లయితే మరి చాలా డీప్ స్లీప్లోకి వెళ్ళడమే కాదు, శరీరం అంతా కూడా పూర్తి విశ్రాంతిని పొంది ఆరోగ్యవంతంగా తయారయ్యి మరి ఈ నిద్ర మాత్రలు వాడేటటువంటి స్థితి నుంచి పూర్తిగా మానివేసే స్థితికి తీసుకొస్తుంది యోగ సాధన. కాబట్టి ఈ యోగ సాధన ద్వారా ఏ రకమైనటువంటి సమస్యనైనా సరే మనం నివారించుకోవచ్చు, పరిష్కరించుకోవచ్చు. మరి చూసాం కదండి, ఊర్ధహస్తాసనం టు పాదహస్తాసనం మరియు సర్వాంగాసనం, శుభరాత్రి ముద్ర ఏ విధంగా చేయాలో చేశాం కదా. మరి అందరూ యోగ సాధన చేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.